మన ఇండియా మరలా లాక్‌డౌన్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. యెస్. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పిన మాటలే. కోవిడ్ టైంలో ఎలాంటి క్రైసిస్ ఫేస్ చేసామో మరలా వాటన్నిటికి సిద్ధంగా ఉండాలని వార్న్ చేశారు. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ జరుగుతుంది. ఇప్పటివరకు నో ప్రాబ్లమ్. కానీ ఇంకా 1 మంత్‌లో వార్ కంప్లీట్ అవ్వకపోతే ఇండియా మరలా లాక్‌డౌన్ రోజులు చూసే అవకాశం ఉంది. మేజర్‌గా పెట్రోల్, డీజిల్ అండ్ గ్యాస్ మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఇప్పటికే కమర్షియల్ ఎల్‌పీజీ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా వరకు రెస్టారెంట్లన్నీ మూతపడ్డాయి. కొన్ని రూరల్ ఏరియాస్‌లో డొమెస్టిక్ ఎల్‌పీజీ రీఫిల్ అవ్వక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ వార్ లాంగ్ రన్‌లో కొనసాగితే మన ఇండియా ఎకనామికల్ అండ్ స్ట్రాటజికల్లీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తది. ఇలా మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో యుద్ధం జరిగితే మన ఇండియా డెవలప్‌మెంట్ అవ్వడం చాలా కష్టం. ఒకవేళ యుద్ధం కారణంగా మన ఇండియాలో క్రైసిస్ మొదలైతే పేద మధ్యతరగతి ప్రజలు ఇప్పటి నుంచే ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిది? ఎమర్జెన్సీ ఫండ్ మినిమం 6 మంత్స్ సరిపడా లిక్విడ్ క్యాష్ లేదా సేవింగ్ అకౌంట్‌లో అందుబాటులో ఉంచుకుంటే మంచిది. లగ్జరీ వస్తువులను కొనడం మానేసి కేవలం అవసరమైన వస్తువులనే కొనడం మంచిది. ఇన్‌ఫ్లేషన్ అంచనా వేసుకుని ఖచ్చితంగా మంత్లీ బడ్జెట్ ప్లాన్ చేసుకోవాలి. ధరలు పెరగకముందే పాడవని నిత్యావసర సరుకులు లైక్ బియ్యం, పప్పు, నూనె ఇలాంటివి ముందుగానే కొనుక్కోవడం చాలా మంచిది. డెప్త్ మేనేజ్మెంట్ అప్పులు క్రైసిస్ వచ్చినప్పుడు ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. సో కొత్తగా ఎలాంటి లోన్స్, క్రెడిట్ కార్డ్స్ తీసుకోపోవడం చాలా మంచిది. క్రైసిస్ సిచ్యుయేషన్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉంటే మనకు చాలా వరకు సేఫ్ అవుతాం. మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఒక పని మీదే కాకుండా స్కిల్స్ నేర్చుకుని ఏదైనా సైడ్ ఇన్కమ్ ఉంటే ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి కొంతవరకు బయటపడవచ్చు. ముఖ్యంగా గవర్నమెంట్ ఇలాంటి సమయంలో ఫ్రీగా రేషన్ లేదా సబ్సిడీలను పెంచే అవకాశం ఉంది. వీటిపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగి ఉండడం చాలా మంచిది. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి.